హాయ్ ఫ్రెండ్స్, మనము మన జీవితంలో నాన్ స్టాప్ గా నవ్వుకొని చూసే సినిమాలు వేలల్లో లెక్కపెట్టలు ఉంటాయి. 1, 2, 3 అని చెప్పేసి ఆ విధంగా చెప్పుకున్నట్లయితే పాస్ట్ లో కమల్ హాసన్ గారిది పంచతంత్రం కావచ్చు, బ్రహ్మచారి, తెనాలి కావచ్చు. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా తమిళ్లో రిలీజ్ అయింది పెరుసు. ఇది నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్. అన్ఫార్చునేట్ హిందీలో లేదు. నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ కామెడీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇది అడల్ట్ రిలేటెడ్ మూవీ కాబట్టి వల్గారిటీ అనేది లేదు ఎక్కడ విజువల్స్ లో. బట్ డైలాగ్స్ లో మాత్రం నార్మల్ గానే ఉంటాయి. బట్ చూసే వాళ్ళకి అది డబుల్ మీనింగ్ అనిపిస్తుంది. ప్లస్ ఒక శవాన్ని పెట్టుకుని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిపించిన సినిమా ఇదే కావచ్చు. ఒక శవం అనేది ఇంట్లో ఉన్నట్టు ఎంత బాధాకరమైన దృశ్యమో. కాకపోతే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వయగ్రా టాబ్లెట్స్ ఒక షీట్ అంతా తినేసి అన్ఫార్చునేట్లీ ఎరెక్షన్ అయి చనిపోతాడు. ఆ ఎరెక్షన్ అట్టనే ఉంటుంది, మనిషి మాత్రం చనిపోతాడు. లాజిక్ అనేది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఆ కుటుంబం, ఆ మనిషి ఆ ఇంటి పరువు పోకుండా ప్రజలతో, పక్కింటి వాళ్ళతో, ఫ్రెండ్స్ తో, బంధువులతో ఎలా కాపాడుకోగలిగిందా లేదా అనేది ప్రతి డైలాగు ఏ మనిషి వచ్చినా, ఏ బంధువు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ తగ్గలేదు. ఎవ్రీథింగ్ నాన్ స్టాప్ కామెడీ పెరుసు. అండ్ డోంట్ మిస్ ఇట్. బట్ పిల్లలతో చూడలేము, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఏమైంది నాన్న అని చెప్పేసి జవాబు చెప్పలేము. సో అందుకోసమే మీరు కపుల్స్ కావచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనుకో. అది డోంట్ మిస్ ఇట్. నెట్ఫ్లిక్స్ పెరుసు, అన్స్టాపబుల్ కామెడీ. సైనింగ్ ఆఫ్, డగౌట్ రివ్యూస్.